రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులు చాలామంది మిర్చి ధరలు చెప్పాలని కామెంట్లు చేస్తూ ఉన్నారు. మిర్చి ధరలు చెప్పడానికి మార్కెట్ యార్డులు అయితే క్లోజ్లో ఉన్నాయి, వేసవి సెలవుల్లో ఉన్నాయి. మార్కెట్ యార్డుల్లో ట్రాన్సాక్షన్స్లో గేట్లు మూసేసి తాళాలు వేశారు. ఇక కోల్డ్ స్టోరేజ్ల దగ్గర, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఇళ్ళ దగ్గర కొన్ని బేరాలు జరుగుతూ ఉన్నాయి. నాన్ ఏసీ రకాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఏసీ వెరైటీస్ ఇంకా రైతులు, వ్యాపారస్తులు ఏసీలో నుంచి బయటికి తీయడం లేదు. ఎందుకంటే ఏసీలో పెట్టింది అంతా 2-3 నెలలే అవుతా ఉంది. కొన్ని కాయలు పెట్టి అయితే 1 నెలే అవుతా ఉంది. కొంతమంది అయితే 20 రోజుల కింద కూడా ఏసీలో పెట్టారు. అయితే ఈ చివరి కోత కాయ ఏదైతే ఉందో బాగా షార్ట్గా ఉంటాయి, కొంచెం రంగు కూడా తక్కువగా ఉంటాయి. కొంతమంది రైతులు అయితే తెల్లకాయలు కూడా ఏరకుండా మార్కెట్కి తెస్తూ ఉన్నారు. అయితే గుంటూరు జిల్లాలో అయితే దాదాపు క్లియర్ అయిపోయింది. ఆ కర్నూలు జిల్లా, ఆ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా మిర్చి సాగు చేసిన ప్రాంతాల నుంచి కొంత షార్ట్ కాయ, చివరి కోత కాయ వస్తూ ఉంది. నాన్ ఏసీ వాటి ధరలు మనం ఒకసారి పరిశీలిద్దాం. నాన్ ఏసీ ధరలు దాదాపుగా చాలా వెరైటీస్ అన్నీ కూడా 6,000, 7,000 మంచి క్వాలిటీ నాన్ ఏసీలో చివరి కోత కాయలు బాగా షార్ట్ ఉంటాయి. ఇక వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి వర్షాలను తడిసి బాగా మెత్తగలై ఉండి రంగు ఉంటే, వర్షానికి తడిసి కొంచెం నెమ్ముగా ఉన్న రంగు ఉంటే 5-6 కొనుగోలు చేస్తున్నారు చాలా వెరైటీస్. ఇక 341 మనం పరిశీలించినట్లయితే 341 కానీ, నెంబర్ 5 కానీ ఈ నాన్ ఏసీ కాయలు మరి షార్ట్ కనుక్కుంటే 7,000, కొంచెం మీడియంగా ఉంటే 8,000. మంచి క్వాలిటీస్, మంచి సుపీరియర్ క్వాలిటీస్ కనుక నాన్ ఏసీ అయినా చివరి కోత కాయలు అయితే 10,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక బ్యాడిగి ఈ చివరి కోత కాయలు బాగా షార్ట్గా ఉంటే 6,000, మీడియంగా ఉంటే 7, వాటిలోనే మంచి క్వాలిటీ ఉంటే 8,000, ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటే నాన్ ఏసీలోనే 8,500 దాకా, 9,000 కూడా అక్కడక్కడ నడుస్తూ ఉన్నాయి నాన్ ఏసీ కాయ. ఇక తేజ మనం పరిశీలించినట్లయితే చివరి కోతల కాయలు బాగా షార్ట్గా ఉండి చివరి కాయలు అయితే 8,000, కొంచెం పర్లేదు మీడియంగా ఉంటే 10,000, ఇంకా కొంచెం బెటర్గా ఉంటే 11,000, 12,000 కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక ఏసీ కాయల వెరైటీ మనం చివరిలో తెలుసుకున్నాం. ఇక బంగారం, బుల్లెట్ ఇవి కూడా నాన్ ఏసీ కాయలు, చివరి కోత కాయలు 6,000, 7,000, మంచి క్వాలిటీస్ ఉంటే 8,000. ఇక రోమి మనం పరిశీలించినట్టయితే ఇది ఏసీ కాయలు 9,000 నుంచి, మంచి క్వాలిటీస్ కనుక ఉంటే సుపీరియర్ క్వాలిటీస్ 11,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. క్లాసిక్, సంఘం, నాందారి ఇవన్నీ నాన్ ఏసీలు 6,000, 7,000, 8,000 ఈ రేట్లోనే నడుస్తున్నాయి. ఇక తాళ్ళు మనం పరిశీలించినట్లయితే మరీ దారుణంగా ఉంటే 3,000, 4,000, తడిసిన కాయలు అయితే 2,000 కూడా. ఇక తేజ తాళ్ళు అయితే 6,000, 7,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. మిగతా వెరైటీస్ అన్నీ కూడా 5,000, 6,000, 4,000, 50-50 కనుక ఉంటే సగం ఎర్రకాయలు అవి ఉంటే 5,000, 6,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒక తేజ తాళ్ళు మాత్రం 7,500 దాకా కొనుగోలు చేస్తున్నారు బాగా ఆరుదల ఉంటే. ఇక సీడ్ తాళ్ళు మొత్తం 3,000 నుంచి 4,000, బాగా ఉంటే 4,500. ఇక ఏసీ కాయలు మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా తేజ ఏసీ చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు, కానీ మంచి సుపీరియర్ క్వాలిటీస్ అయితే జనం, వ్యాపారస్తులు కానీ రైతులు కానీ బయటకు తీయడం లేదు. 13,000, 13,500, 14,000, 14,200 కూడా కొనుగోలు చేస్తున్నారు. మంచి సుపీరియర్ క్వాలిటీస్ తేజ వెరైటీస్ ఏసీల్లో ఉన్నాయి, కానీ తీయడం లేదు, అమ్మడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇక ఆర్మూర్ అయితే ఏసీ కాయ 8,700 దాకా హైయెస్ట్ నడుస్తూ ఉంది. షార్క్లు అయితే 12,500 కొనుగోలు చేస్తూ ఉన్నారు. రోమి 26 అయితే 11,500 దాకా ఉంది. ఇక 334 కూడా ఏసీ కాయలు బాగానే చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారు. 11,000, 11,500, అక్కడక్కడ 11,700 కూడా కొనుగోలు చేస్తున్నారు మార్కెట్లో. ఇక ప్రస్తుతం ఈ నెలలో అయితే మార్కెట్ యార్డులు ఓపెన్ చేసే అవకాశం లేదు కాబట్టి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన రైతులు కూడా మరో 40-50 రోజులు వెయిట్ చేసే అవకాశం ఉంది. జూన్ చివరి వారంలో ఇక మరలా వ్యవసాయ సీజన్కి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం అవుతాయి కాబట్టి అప్పుడు అమ్ముకోవడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతానికైతే ఆ చివరి కోత కాయలు, ఆ లాస్ట్లో మిగిలిపోయినాయి తాలు, ఇవన్నీ ఎక్కువగా బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మరలా ఏసీలు కాయ బయటికి రావాలంటే కనీసం 30 రోజుల నుంచి 40 రోజులు ఆగాల్సిందే.
ప్రస్తుతం మార్కెట్ ధరలు అయితే అలా స్టెబిలైజ్గా ఉన్నాయి. ఆ తేజ వెరైటీస్ కానీ 341 కానీ కొన్ని బ్యాడ్గి వెరైటీస్ అవి 12,000, 13,000, 14,000 దాకా నడుస్తూ ఉన్నాయి. ఇక ఎల్లో మిర్చి అయితే 18,000, 20,000, 23,000 దాకా ఉంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు, అది ఎక్కడో ఒక వెరైటీ కాబట్టి. రాబోయే కొద్ది రోజుల్లో ఏసీ మిర్చికి కొంత బూస్ట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. చైనాకు కొంచెం ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్లో కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా భారత్కు వ్యతిరేకంగా ఉండే అక్కడ యూనస్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. సైనిక ప్రభుత్వం రాబోతూ ఉంది. ఆ త్వరలో ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. బంగ్లాదేశ్లో కనుక ఎలక్షన్స్ పూర్తయి హసీనా ప్రభుత్వం కనుక ఏర్పడితే మిర్చి ధరలు పెరగడానికి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్ బంగ్లాదేశ్ మధ్య ట్రేడ్ వాణిజ్యం పూర్తిగా దెబ్బతిని సరిహద్దులు క్లోజ్ చేసుకొని ఆంక్షలు కూడా వేసుకున్నారు. దీనివల్ల ట్రేడ్ స్వేచ్ఛగా జరగడం లేదు. అక్కడ ఎన్నికలు పూర్తి కావాలి. హసీనా పార్టీ ఏదైతే అవామీ లీగ్ ఉందో ఆ పార్టీ అధికారంలోకి వస్తే భారత్ అనుకూల విధానాలు ఉంటాయి. ఆ తర్వాత కొంత ధరలు పెద్ద ఎత్తున బంగ్లాదేశ్కి మిర్చి వెళ్ళే అవకాశం ఉంది. చైనా వాళ్ళు 1-2 వెరైటీస్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఆ 2 వెరైటీస్ ఆ తేజను అవి కొంచెం ధరలు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతానికి సానుకూలంగా మంచి ధరలు కాకపోయినా పర్వాలేదు, కొద్దిగా మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు 13, 14 నడుస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మిర్చి ఏసీ ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.